ఇక ఎంజీ రావు గారు త్వరలో జర్మనీ ఛాన్సలర్ భారత్లో పర్యటించబోతూ ఉన్నారు. సో ఈ పర్యటన సందర్భంగా భారత్ ఒక 6 జలాంతర్గాముల్ని జర్మనీ నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందం కూడా కుదరబోతోందనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకు జర్మనీ నుంచే సబ్మెరైన్స్ భారత్ కొనాల్సిన పరిస్థితి? అండ్ నిజంగా 6 జలాంతర్గాములు జర్మనీ నుంచి మనం తెచ్చుకుంటే ట్రంప్కి జిన్పింగ్కి మనం షాక్ ఇచ్చినట్టేనా? ఎస్ అండి. ఇప్పుడు జర్మన్ ఛాన్సలర్ అంటే ఫెడరిక్ మెర్జ్ జనవరి 12-13 తారీఖుల్లో భారతదేశంలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటన ఎలా ఉన్నాయి? ఈ పర్యటనలో అతిపెద్ద ఒక ఆయుధ ఒప్పందం కుదరబోతుంది. ఈ ఆయుధ ఒప్పందం ఏంటంటే సుమారు 80,000 కోట్ల రూపాయలు అంటే $8 బిలియన్ వాల్యూ చేసే 6 సబ్మెరైన్స్ని ఇండియాకి అమ్మబోతుంది. 6 సబ్మెరైన్స్ అండి. ఇవి అతి భీకరమైన సబ్మెరైన్స్ అనమాట. భారతదేశం తన ప్రాజెక్ట్ 75I అనే నేవల్ ప్రాజెక్ట్ అనమాట. అంటే నేవీ మన ఇండియన్ నేవీని ఆధునికీకరించడానికి, మోడర్నైజ్ చేయడానికి, ఇంకా దీన్ని గ్లోబల్ రీచ్ అవ్వడానికి మనం ప్రాజెక్ట్ 75I అని ఒకటి పెట్టామన్నమాట. ఇందులో భాగంగా జర్మనీ నుంచి 6 సబ్మెరైన్స్ని కొనబోతున్నాం. ఏంటి, ఇండియా తయారు చేస్తుంది అరిహంత్ క్లాసు న్యూక్లియర్ సబ్మెరైన్ తయారు చేస్తున్నాం. ఇటు ఫ్రెంచ్ నుంచి అంతకుముందు ప్రాజెక్ట్ 75 అంటూ 6 స్కార్పియన్ మిసైల్ సబ్మెరైన్స్ తెచ్చుకుందాం. ఇండియా మళ్ళీ రష్యా నుంచి కొన్ని సబ్మెరైన్స్ లీజుకు తెచ్చుకుంటుంది. మరి ఈ టైంలో జర్మనీ నుంచి ఏంటి అంటే జర్మనీ సబ్మెరైన్స్కి ఒక ప్రత్యేకత ఉందండి. వీటిని ఏమంటారంటే కిలో క్లాస్ అంటారు. సుమారు 2,500 టన్నులే ఉంటుంది. మన ఇండియా తయారు చేసేది 6,000 టన్నులు, గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి అరిశుద్ధ నీరు 4వది అయితే 13,000 టన్నులు ఉంటుంది. కానీ జర్మనీ నుంచి మనం తెచ్చేవి 1,650 నుంచి 2,500 టన్నులే. కానీ ఈ సబ్మెరైన్స్ చాలా ప్రత్యేకత ఉందన్నమాట. ఎందుకంటే సుమారు ప్రపంచంలో 15,000 కిలోమీటర్ రేంజ్ వెళ్తుంది. తర్వాత ఎక్కువ కాలం ఉండగలిగితే ఇందులో ఒక టెక్నాలజీ ఉంటుంది అనమాట. AIT ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ అనే ఒక టెక్నాలజీ అనమాట. దానివల్ల ఎక్కువ కాలం లోపల ఉండగలిగింది. ఇది డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైనే. ఇది జర్మనీ యొక్క ఎంకేఎస్ అనే ఒక కంపెనీ భారతదేశంలో మజిగాన్ షిప్ యార్డ్ ముంబై ఈ 2 ఒప్పందం కింద ఈ ఒప్పందం భారతదేశం సంతకం చేస్తుంది. ఫెడరిక్ మెర్జ్ జనవరి 12-13 తారీఖులు వచ్చినప్పుడు మొట్టమొదటి ఒప్పందం అహ్మదాబాద్లో చేసుకోబోతున్నారు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ అహ్మదాబాద్ వస్తే ఈయన అహ్మదాబాద్ వస్తున్నారు. ఈ జలాంతర్గాముల విశిష్టత ఏంటంటే భారతదేశం ఎందుకు తెచ్చుకుంటుందంటే ఇటు నెంబర్ 1 చైనాని కౌంటర్ చేయడానికి. నెంబర్ 1 ఎందుకంటే చైనాకి అక్కడ 70 సబ్మెరైన్స్ ఉన్నాయండి. భారతదేశానికి ఇప్పుడు 18 సబ్మెరైన్సే ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చాలా విస్తరణ కావాలి, ఆధునికీకరణ. అదొకటి. నెంబర్ 2 ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని కూడా ఇండియన్ ఓషన్లో అడ్డుకోవడం. ఎందుకంటే US మీద మనం డిపెండ్ అయ్యి ఉండకూడదు. ఇక 3వది ఏంటంటే రష్యా మీద ఎక్కువ ఆధారపడడం సబ్మెరైన్స్లో, కాబట్టి రష్యా మీద ఆధారపడడం తగ్గించుకోవాలి. తర్వాత 4వది ఏంటంటే ఆత్మనిర్భర్ భారత్ని ఇంకా ఆధునికీకరణ చేయడం. దాంట్లో భాగంగా ఈ సబ్మెరైన్స్ మనం కొనుక్కుంటున్నాము, కానీ ఈ టెక్నాలజీ టోటల్గా మనకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ అభివృద్ధి కూడా మజిగాన్ డాక్ షిప్ యార్డ్లో ముంబైలోనే తయారవుతాయి. కేవలం ఆ జర్మన్ కంపెనీ MKS మనకి ఇచ్చేది ఏంటంటే TKS కంపెనీ ఇచ్చేది డిజైను, దాని కన్సల్టెన్సీ, టెక్నాలజీ మనకి ఇస్తుంది అనమాట. ఇదంతా ఇండియాలోనే తయారవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఇండిజినియస్ కంటెంట్ అంటే మన స్వదేశీ పరిజ్ఞానం, స్వదేశీ సామగ్రినే 40 నుంచి 50% వాడబోతున్నామంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ 6ని కొన్న తర్వాత ఆ ఎంటైర్ టెక్నాలజీ మనకు వస్తుంది అనమాట. అంటే ఇండియా సెల్ఫ్ రిలయంట్, అంటే స్వావలంబన సాధించేస్తుంది సబ్మెరైన్, అధునాతనమైన సబ్మెరైన్ తయారు చేయడంలో. కానీ జర్మన్ సబ్మెరైన్స్ అనేది ప్రపంచంలో అత్యాధునిక సబ్మెరైన్స్లో ఒకటి అనమాట. ఇది ప్రూవెన్ బ్యాటిల్ టెక్నాలజీ అని ఒకటి ఉంటుందండి, 205 అని. ఆ టెక్నాలజీలో ఉంటుంది అనమాట, ఒక అద్భుతమైన టెక్నాలజీ. ఇది మనం తెచ్చుకుంటున్నాం. అసలు పెద్ద విషయం ఏంటంటే ఈ ఇండియన్ ఓషన్, ఇప్పుడు ఇండియన్ ఓషన్ ఎవరిది అంటే చైనా నాదంటది, అమెరికా నాదంటది, అన్ని పవర్స్ కొట్టుకుంటాయి. కానీ ఇండియా ఈ సబ్మెరైన్స్ ఉంటేనే ఇండియన్ ఓషన్, ఇండియాస్ ఓషను, హిందూ మహాసముద్రంలో ఇటు చైనా కానీ అమెరికా కానీ ఎవ్వరూ రావద్దని శాసించగలిగింది. ఇది 2030 నాటికి భారతదేశం తన సబ్మెరైన్స్ అన్నింటినీ కూడా 30 నుంచి 35 సబ్మెరైన్స్ని పోగేస్తే ఇంకా చైనాని అమెరికాని మనం ఇండియన్ ఓషన్లో అడ్డుకోగలుగుతాం అనమాట. అదర్వైజ్ చైనాని ఓడించడం అంత ఈజీ కాదండి, ఎందుకంటే దాని దగ్గర 70 సబ్మెరైన్స్. అందుకనే ఇండియా ఇప్పుడు జర్మనీ నుంచి సబ్మెరైన్ తెచ్చుకుంటుంది. ఈ ఒక అత్యాధునికమైన AIT టెక్నాలజీతో ఉంటుంది. ఎండ్యూరెన్స్ ఎక్కువ ఉంటుంది, అంటే నీటిలో లోపలికి వెళ్ళిపోయి ఎక్కువ కాలం ఉండగలిగిద్ది. ఒక యాంటీ షిప్పు, తర్వాత మిసైల్స్, టార్పిడోస్తో కలిగి ఉంటుంది అనమాట. ఒక అటాకింగ్ సబ్మెరైన్స్ అని కూడా అంటారన్నమాట. ఇది జర్మనీ భారత్ సిగ్నేచర్ చేయబోతుంది $8 బిలియన్
జనవరి 12, 13 తారీఖుల్లో. అందుకనే జర్మన్ ఛాన్సలర్ డైరెక్ట్గా ఇండియా వస్తున్నారని చెప్పొచ్చు. ఇది భారత ఆధునికీకరణకి నేవీ బ్లూ వాటర్ అంటే గ్లోబల్ రీచ్, ప్రపంచంలో ఎక్కడైనా అటాక్ చేసే ఇలాంటి సబ్మెరైన్స్ ఆధునికీకరణకి ఈ ఆత్మనిర్భర్ భారత్ అనే ఒక సంకల్పానికి ఇది ఒక తర్వాత మెట్టు అవబోతుంది. తర్వాత జర్మనీ ఇండియాల మధ్య కూడా డిఫెన్స్ ఎంతో అత్యాధునిక, ఎంతో అద్భుతమైన ఒక బంధం అనేది ఒకటి ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అది ఈ విధంగా ఇది ఇటు డొనాల్డ్ ట్రంప్కి పెద్ద షాక్. ఎందుకంటే అమెరికా నుంచి మనం కొనుక్కోవడంలా, అమెరికాని ఆధిపత్యం మీద మనం అక్కడ ఆధారపడకుండా ఇండియన్ ఓషన్ మాదే అని డిక్లేర్ చేయగలుగుతాం. అందువల్ల ట్రంప్కి అతిపెద్ద షాక్ అనమాట ట్రంప్ టారిఫ్లు. అది రెండోది ఏంటంటే ఇటు చైనాకి తిరుగులేని దెబ్బ అనమాట. మోడీ ఇచ్చిన అతిపెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. 80,000 కోట్ల ప్రాజెక్ట్ అంటే ఇటు అమెరికాకి దక్కలేదు, రష్యాకి దక్కలేదు. సో ముఖ్యంగా అమెరికాకి జీ జిన్పింగ్కి మోడీ దెబ్బ అంటే ఇలాగే ఉంటుందని జర్మన్ ఛాన్సలర్ ఇండియా వస్తున్నారు, ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. అంజరావు గారు, జర్మనీ